దశాబ్దకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ ప్రేమికుల రోజున కపుల్ ఫ్రెండ్లీగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా సంతోష్కు ఆశించిన విజయాన్ని అందించిందా? ఈ ప్రేమ కథలో ఉన్న ట్విస్టేంటి తెలుసుకుందాం. నెల్లూరు నుంచి చెన్నైకి వచ్చి ఇంటీరియర్ డిజైనర్గా ఎదగాలనుకునే శివ, ఐటీ ఉద్యోగం కోసం కలలు కనే మిత్ర, వీరిద్దరి అనుకోని ప్రయాణమే ఈ కపుల్ ఫ్రెండ్లీ. ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆ లివింగ్ రిలేషన్షిప్ వారి జీవితాలను ఎలా మార్చింది అనే పాయింట్తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ రైడ్లా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మానసా మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా భావోద్వేగాలను పండించడంలో సఫలమయ్యారు. అయితే సినిమాలో చెప్పుకోదగ్గ పాటలు లేకపోవడం పెద్ద మైనస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సీన్లలోని ఫీల్ని బాగా ఎలివేట్ చేసింది. కేరళ ట్రాక్ కొంత కన్ఫ్యూజ్ చేసినా చివర్లో కథకు అది బాగా కనెక్ట్ అవుతుంది. చివరిగా చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ ఒక స్వచ్ఛమైన, మనసును హత్తుకునే ప్రేమకథ. కథనం కొంచెం నెమ్మదిగా ఉన్నా ఎమోషనల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ వీకెండ్లో ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. సంతోష్ శోభన్ నటనకు మార్కులు పడినా కమర్షియల్ సక్సెస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ మరియు రివ్యూల కోసం మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.